వాళ్ళు తప్పు చేశారని దేవుని సన్నిధిలోంచి గెంటేశారు, పల్లెలోంచి బయటికి పంపించేశారు. ఎక్కడో మందిరం ఉంది, అక్కడి నుంచి రాస్తున్నాడు. మందిరంలోనికి వచ్చి రాస్తున్న కీర్తన కాదు ఇది. అయ్యా, పిచ్చుకులకు నీ మందిరంలో నివాసము కలదే, నాకు ఇవ్వలేదయ్యా అనేసి ఏడుస్తాడు. తెలుసా, ఏడుస్తాడు. ఎందుకంటే వాళ్ళ పితరులు చేసిన పాపము వల్ల అది శాపమై వాళ్ళు మందిరంలోనికి రాకుండా వాళ్ళకు ఒక కట్టడి నియమింపబడింది. కట్టడి కానీ ఆశ కట్టడిని తెంచేసింది. ఆశ ఏం తెచ్చింది? కట్టడిని తెంచేసింది, శాపాన్ని తెంచేసింది. ఈరోజు బైబిల్లో కోరాహు కుమారుల కీర్తన ఉంది అంటే కారణం వాళ్ళు దేవుడి కోసం ఆశపడటం. ఈరోజు నువ్వు ఆశపడితే దేవుడు ఏ కట్టడలైనా కానీ తెంపుతాడు. నువ్వు ఆశపడితే దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ తీసుకొస్తాడు. నువ్వు ఆశపడితే దేవుడు స్థితిని, గమ్యాన్ని, అన్నిటినీ కూడా మార్చగలడు. కానీ ఏం ఆశపడాలా? బ్రాండెడ్ ఐఫోన్ కావాలని ఆశపడాలా, మంచి బైక్ కావాలి, స్పోర్ట్స్ బైక్ కావాలని ఆశపడాలా, ఇంకా మంచి వివాహ మనం దేవుని కోసం ఆశపడినప్పుడు, మన ఆశలు దేవుని పైన పట్టుకున్న హీ విల్ గివ్. రియల్లీ చెప్తున్నాను, దేవుడే ప్రతీది ఇచ్చేవాడు, సమకూర్చేవాడు. ఏం చేసేవాడు దేవుడు?